దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీ క్షేమకాలాన్ని తొలగించబోతున్నాడు, నీ నిందలను అవమానాలు కలిగించి నీ రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. అంతేకాక అబ్రహామును దీవించిన ఆ దేవాది దేవుడు ఈ 2025లో నిన్ను దీవించబోతుండగా మీరు దీవించబడ్డారా? దీవించబడ్డామా? నా చేతులు అయితే మీ ప్రియులు కూడా దీవించబడాలని ఎంతమంది? హల్లెలూయా! ఖచ్చితంగా మీ ప్రియులను కూడా ప్రభు దీవించబోతున్నాడు. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను, నెమిలీలు ఏంటి చెప్పండి? నెమిలీలు కొండల మీద కనబడతా ఉంటాయి, చాలా నెమిలీలు కనబడతా ఉంటాయి. హైదరాబాద్ ప్రాన్స్ అది చూడండి, రెగ్యులర్గా ఉంటాయి. ఆ మా ప్రాంగణంలోకి వస్తాయి. ఆ నెమిలీలకి నేనే దానా వేస్తా ఉంటాను. అయితే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ నెమిలి మమ్మల్ని చూసి పరిగెత్తుతా ఉంటుంది. మేమంటే అవి ఎందుకు పరిగెత్తుతుందో, నేను మిమ్మల్ని ఏమైనా చేస్తున్నానా, నేను ఎందుకు పరిగెత్తుతున్నామంటే పరిగెత్తుతూనే ఉంటుంది అది. కానీ దానికి తెలియదు, దానిని మాత్రం చంపితే నాన్ వేలబుల్ వారెంట్ ఉంటుంది. గవర్నమెంట్ లో మీకు బెయిల్ కూడా దొరుకుతుంది, డైరెక్ట్గా అరెస్ట్ చేసేస్తారు, దాన్ని చంపేస్తారు. ఎందుకంటే అది నేషనల్ బర్డ్, అది చప్పట్లు కొట్టారు. కానీ నీ నిందలని అవమానాలను కలిగించబోతున్నాను, చప్పట్లు కొట్టారు. నీ రోగాన్ని, నీ వ్యాధిని నేను కలిగించబోతున్నాను. నిన్ను ఉన్నత స్థాయిలో నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా! నెమిలీకి గవర్నమెంట్ ఏ విధమైన హామీ ఇచ్చిందో, ఇదిగో 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 ఈ వాగ్దానాలన్నీ ఈ నెమిలీలకు ఇచ్చినాడు. హల్లెలూయా! ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినాడు. ఇక మనం భయపడదామా? దానికి తెలియదు దాని పిలుపు ఏంటిదో, దానికి తెలియదు అది ఏ ఆత్మీయ మేలుతో నింపి ఆ యొక్క ఆశ్చర్యకార్యములు చేసి ఆశీర్వదించు ఆనందదైనంతో. ఎంతమంది పాట విన్నారు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ సన్నిధి మాతో ఉంటే చాలు, మేమందరం బలం పొందుకుంటాం.